సెల్యులార్ న్యూట్రిషన్ మీద ప్రపంచం అంతా రన్ అవుతుంది. హ్యూమన్ బాడీ మొత్తం కూడా దాని మీదే ఎక్కువగా రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, హెల్త్ అనేది ప్రతిరోజు నిత్యం ఒక ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మనం డైలీ కానీ చేసుకోగలిగితేనే మనం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, సెల్యులార్ న్యూట్రిషన్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనే దాని గురించి సింప్లిఫై చేసి చెప్పుకోవాలంటే, 1980s బిఫోర్ ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనే పదమే చాలా మందికి తెలియదు. సెల్యులార్ న్యూట్రిషన్ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక కంపెనీ కూడా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. అర్థమైందా? అంటే ఒక మానవ శరీరానికి 30% మంచి కొవ్వులు, 30% మంచి మాంసకృతులు, 40% మంచి పిండి పదార్థాలు కావాలి. ఇవన్నీ తీసుకునే దాంట్లో భాగంగా అది కూడా క్వాలిటీ, లో క్యాలరీగా ఉండాలి ఇవన్నీ. తక్కువ క్యాలరీతో ఎక్కువ బెనిఫిట్, మన శరీరానికి ఎక్కువ మంచి చేసే ఫుడ్ ఆహారం కావాలి. అది ఉంటే మన బాడీ క్రిటికల్ కాంపోనెంట్ నుంచి మంచి హెల్త్ని లాంగ్విటీగా మనం పెంచుకోవచ్చు, దీర్ఘాయుష్టు మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనే దాని మీద చాలా ప్రయోగాలు జరిగాయి. ఎకాలజిస్టులు అంటే ప్రకృతి వైద్య నిపుణులు కావచ్చు, అంటే మెడిసిన్కి మనకి ఇంటర్ రిలేటెడ్ ఎలా చెప్పాలి అంటే, ఫార్మాసిటికల్ వేరే, న్యూట్రాసిటికల్ వేరే. మన న్యూట్రాసిటికల్ ప్యూర్గా నేచర్ బేస్డ్ ఫుడ్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా తీసుకోవడం అనమాట. ఈ పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎలా ఉంటుందంటే, మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిదీ మానవ శరీరం యొక్క బెస్ట్ 99 years, అప్రాక్సిమేట్లీ 100 years బిల్డింగ్, మన 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 కన్స్ట్రక్షన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఆ, ఒక మంచి సపోర్టివ్ క్యారెక్టర్ ఏంటంటే, అన్నిటికన్నా కూడా మన మన హెల్త్, మన బిల్డింగ్ కంప్లీట్గా స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలన్నా, ఆ, అదేవిధంగా ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండాలన్నా, ఎవ్రీథింగ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ఈ సెల్యులర్ న్యూట్రిషన్ మాత్రమే మన ఆరోగ్యాన్ని కాపాడగలదు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి. మానవ శరీరంలో ప్రాథమికంగా ప్రతిరోజు ఏదో ఒకటి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది ఏం చెప్తారంటే, ఒకప్పుడు ఒకప్పట్లో రోజుల్లో 40-50 ఏళ్ల క్రితం ఏం చేసేవాళ్ళంటే మన ఫోర్ ఫాదర్స్ ఆ టైంలో 6 గంటలకే లైట్లు క్లోజ్ చేసేసి, 6 గంటలకే తినాల్సిన కార్యక్రమాలను, రాత్రి తీసుకోవాల్సిన భోజనం కూడా తినేసి, ఆ తర్వాత వాటర్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. అది పద్ధతి అప్పట్లో. ఇది ఆ రోజు కన్నా ముందు ల్యాక్ ఆఫ్ యూస్ నుంచి వచ్చి దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేసిందంటే, మన టెక్నాలజీని ఎక్కువగా డెవలప్ చేసుకున్నందువల్ల ఈజీగా ప్రతిదీ మనం ఒకప్పుడు బిందుల్లో మోసేవాళ్ళు అనమాట. ఏంటి? నీళ్లు. ఒకప్పుడు బావిలో నుంచి చేదేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? కుళాయి తిప్పితే వచ్చేస్తున్నాయి, మన ఇంట్లో ఎక్కడ కావాలన్నా వాటర్ వస్తున్నాయి. ఇవన్నీ మనం ఈజీ టూల్స్కి ఉపయోగించినందువల్ల, ఈజీ టూల్స్కి మనం కనుక్కోవడం వల్ల, టెక్నాలజీని పెంచుకున్నందువల్ల ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో అవుట్డేట్ అయ్యాం. కాకపోతే ఇప్పుడు బాగా చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ జరిగాయి. ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, గుడ్ హెల్త్ని ఎలా తీసుకోవాలి, వెల్బీయింగ్ ఎలాగ ఉండాలి, ఇవన్నీ క్లియర్ క్రిస్టల్గా తెలుసుకున్న తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి ఏం జరిగింది అనేది వాటన్నిటి మీద అవగాహన పెరిగినందువల్ల, ఇలాంటి కమ్యూనిటీస్ ఫామ్ అయినందువల్ల మనం హెల్దీగా ఉండగలిగేందుకు ఇది బాగా సపోర్ట్ అవుతుందన్నమాట. ఏ రోజు కూడా జీవక్రియ బాగా జరగాలి. జీవక్రియ బాగా జరగాలంటే మన శరీరంలో అప్రాక్సిమేట్లీ రఫ్లీ 37 నుంచి 100 trillions ఆఫ్ సెల్స్ ఉంటాయి. అది మ్, ఆ, పిండం యొక్క ఆ, తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లి గర్భం నుంచి వచ్చే శిశువు మీద ఆధారపడి ఉంటుంది. అంటే సెల్యులర్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే, మొత్తం సెల్యులర్ అంటే ఏంటంటే కణాలతో శరీర నిర్మాణం, ఇటుక పేర్చి ఒక మన బిల్డింగ్ ఎలా కడతామో, ప్రతి ఇటుక పేర్చిన తర్వాత మన బిల్డింగ్, మన శరీరం అనే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. ఆ ఇటుక స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎలాగ డొల్లగా ఉండకూడదు అనమాట. ఈ ఇటుక పేర్చి మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు శక్తిని సృష్టించడం, అంటే శక్తి అనేది మనకి జనరేట్ అవ్వడం, విషాలను తొలగించడం. ఆ ప్రాసెస్లో శరీర నిర్మాణంతో పాటు మన శరీరంలో ఈ ప్రాసెస్లో, మన బిల్డింగ్ కట్టే ప్రాసెస్లో ఒక బెడ్రూమ్ అని, వంట రూమ్ అని, అదేవిధంగా హాల్ అని, డైనింగ్ రూమ్ అని, అలాగా మనకు నచ్చిన విధంగా పోర్టిక్ అని అలాగా చేస్తారు కదా. అలాగా మన బాడీకి ఇచ్చిన దాన్ని అవి కరెక్ట్ బైఫర్కేషన్ చేసుకొని మనకు నచ్చిన విధంగా చేసుకునేదాన్నే సెల్యులార్ న్యూట్రిషన్గా పరిగణిస్తారనమాట. ఓకేనా? వీటిలో ఈ కణానికి ఏమేం కావాలి? కొవ్వులు కావాలి,
అది ఇందాక చెప్పాను కదా, మంచి కొవ్వులు కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్లు కావాలి. అంటే సూక్ష్మ పోషకాలు వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. ప్రతిరోజు మన మానవ శరీరానికి 114 రకాల విటమిన్స్ మినరల్స్ ఎలా కావాలో, అదేవిధంగా విటమిన్స్ మినరల్స్ తీసుకున్న తర్వాత అవి మన బాడీకి అబ్జార్ప్షన్ జరిగే ప్రాసెస్లో కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్, హానికరమైన సమ్మేళనాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని మన బాడీ ప్రతిస్పందించకుండా, స్పందించి ప్రతిస్పందన ఎక్కువ టైం జరగకుండా ఎప్పటికప్పుడు ఇన్పుట్ కరెక్ట్ చేసుకుని అవుట్పుట్కి బయటికి పంపించడం, వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట. చాలా, మనకు ఒక డిఎన్ఏ ఉంటుంది, మనకు ఒక డిఎన్ఏ ఉంటుంది, సెల్ మెమరీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఈ పిక్చర్ బాగా చూడండి. ఇది మన మన శరీరంలో ఆ, మనం అనుకున్నాం కదా, ఆ కణాలని, బిల్డింగ్ బ్లాక్స్ని కరెక్ట్ చేసేదానికి, ఈ కణాల యొక్క ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంపొందిస్తూ రిపేర్ జరుగుతుంది మన బాడీ బాగా. ఆ రిపేర్ కరెక్ట్గా జరగడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు 25 సంవత్సరాల వయసు నుంచి చనిపోవడం మొదలవుతాయట. అంటే అర్థం చేసుకోండి, ఇది బాగా 25 సంవత్సరాల వరకు మనం తీసుకున్న అది కూడా తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం మంచి ఆహారం తీసుకుంటే మంచి కణాలు డెవలప్ అవుతూ వస్తాయి. లాంగ్ రన్లో ఆ మంచి కణాలు మన ఆయుష్ని పెంచడం, దట్టు మన ఆయుష్తో పాటు ఆ మంచి కణాల వల్ల ఇమ్యూనిటీ పెరగడం, మన బిల్డింగ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండడం, ఎప్పటికప్పుడు పక్కన ఎన్ని బిల్డింగ్లు కట్టినా అవి మంచిగా త్వరగా చెడిపోవడం అలా కాకుండా మన బిల్డింగ్ అనేది చాలా ఎథికల్ వేలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆరోగ్యకరమైన యువ కణాలు మంచిగా ఉండాలి. అంటే ఆ, ఎలా చెప్పాలంటే యంగ్ యంగ్ సెల్స్ అనేవి బిగినింగ్ అనేది చాలా క్వాలిటీగా ఉండాలి. అవి క్షీణించకూడదు, ఎప్పుడు డిక్లైన్ కాకూడదు అనమాట. దీనివల్ల ఏంటంటే దీనికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. సెల్యులార్ న్యూట్రిషన్ అనేది చాలా పెద్ద థెరపీ కూడా ఉందన్నమాట. అది చాలా క్వాలిటీ థెరపీ. అది అది వాటి గురించి మనం ఆ, వేరే వేరే వాటి ద్వారా మళ్ళా మళ్ళా నిదానంగా మనం కమ్యూనిటీలో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరగాలి, కణాలు బాగుండాలంటే రక్తనాళాల లోపల పొర బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఎండోథెలియం అంటారు దాన్ని. దాని బాధ్యత వహిస్తూ ఉంటుందన్నమాట మన కణాలకి. అదేవిధంగా రక్తపోటు, రక్తం గడ్డకట్టకుండా అదొక దాని యొక్క సామర్థ్యాన్ని నియంత్రించడం, అదేవిధంగా రోగనిరోధక శక్తిని, ఆ, ఎప్పుడు కూడా ఏదన్నా రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటే మన బాడీలోకి దొంగలు వచ్చినా కూడా వాటిని బయటికి పంపించేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా సెల్ అనేది హెల్దీ సెల్, అన్హెల్దీ సెల్ రెండు ఉంటాయి. అన్హెల్దీ సెల్ వచ్చేసి సెల్ మెంబ్రేన్, ఇది చూడండి ఎలాగ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే హార్డ్ అయిపోతూ ఉంటుంది. ఈ కొంత మనం తీసుకున్న ఆహారంలో కొంత వేస్ట్ మాత్రమే బయటికి పంపించేస్తుంది. తర్వాత దాని రూపం మారిపోతుంది. ఈ ఈ ప్రతిరోజు మన బాడీలో 100 మిలియన్ సెల్స్ చనిపోతూ ఉంటాయి. ప్రతిరోజు కాదు, ప్రతి నిమిషం, ఎవ్రీ మినిట్. కానీ మళ్ళీ వెంటనే మన రీజనరేట్ అవుతూ ఉండాలి. స్కిన్కి కొన్ని సెల్స్ ఉంటాయి, లివర్కి కొన్ని సెల్స్ ఉంటాయి, ఇంటెస్టైనల్కి కొన్ని సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్, వాట్ ఎవర్, చాలా రకాల ప్రాసెస్, కెమికల్ ఎలిమెంట్స్ అనేది బాడీలో నిత్యం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ హెల్దీ సెల్ చూడండి ఎలా ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ గెట్ ఇన్ లోపలికి వెళ్తాయి అన్నమాట. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, లోపల ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా బయటికి వెళ్తుంది. ఈ సెల్ మెంబ్రేన్ అనేది సాఫ్ట్గా, అది చాలా ప్రిఫరబుల్గా, మంచిగా, హెల్తీగా ఉంటుందన్నమాట. అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. దీని వల్ల ఏమవుతుందంటే ప్రతి కణం బాగుంటే మనం బాగుంటాం. న్యూట్రియంట్స్ పాస్ ఇన్ అవ్వాలి, తర్వాత అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగా జరగాలి. ఇన్హిబిటేట్ అనేది కరెక్ట్గా మనకి బాగా ఉండాలి. వ్యర్థాలు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి బాడీలోంచి. ఎప్పుడు వ్యర్థాలు ఎక్కువగా ఉంటే మన బాడీలో నష్టాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ కీ సెల్యులార్ న్యూట్రిషన్ వల్ల ఇక్కడ చూడండి, బాగా బయోలాజికల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ప్రాక్టీస్ అనేది సెల్ మెంబ్రేన్ అనేది ఇలాగ ఉంటుంది, మనకి తెలుసు కదా. ఇది కొంచెం ఒక కేక్ లాగా, కేక్ ఫామ్లో ఉంటుంది ఇది. ఇంక మనం లైక్ బయట కేకులు తింటూ ఉంటాం కదా, అలాగా ఆ ఫామ్లో ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే దీన్ని ఎప్పుడు కూడా చాలా క్వాలిటీగా, క్లియర్ క్రిస్టల్గా, నీట్గా, మంచిగా మనం యూస్ చేసుకోవాలి. ఇది ఒక మన బాడీకి ఏదైనా ఫుడ్ ఇచ్చామనుకోండి, అవి ట్రేస్ ఎలిమెంట్స్ బాడీలోకి వెళ్ళి అవి ఒత్తిడిని కరెక్ట్ చేస్తాయి, కాలుష్యం నుంచి నియంత్రిస్తాయి. మనం ఫుడ్ అనేది కరెక్ట్, ఒక ఎక్కువ రోజులు బాగా మంచి ఆహారం తిన్నాం, మంచి సెల్యులార్ న్యూట్రిషన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సమ్ టైమ్స్ మనకు కుదరదు మంచి ఫుడ్ తీసుకోవడానికి, సమ్ టైమ్స్ కుదరదు. ఆ కుదరినప్పుడు బాడీలో స్టోరేజ్ మెథడ్ని ఉంచుకుంటుంది కదా, అది మళ్ళీ మన బాడీకి ఇంటేక్ ఇస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మెంటల్ స్టిఫ్నెస్ కోల్పోతాం, లైఫ్ కంట్రోల్ కోల్పోతాం. ఒక్కోసారి ఎక్కువ రోజులు అలా ఉండకూడదు, ఒకటో రెండో రోజులు అలాగ ఉండొచ్చు. ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసుకోలేము. దట్టు ఏంటంటే అచీవ్మెంట్ ఓరియేషన్ అలాంటివన్నీ చాలా కోల్పోతాం, కాన్ఫిడెన్స్ కోల్పోతాం. మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉంటేనే అన్నీ కరెక్ట్ అవుతాయట. ఎప్పుడు మనం ఆహారాన్ని కరెక్ట్గా తీసుకోలేము ఆ టైంలో మైక్రోవేవ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైంది కదా, నెట్వర్క్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈ సెల్ ఏంటంటే ఒకదానికి ఒకదానికి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి కింద స్లైడ్ ఉంది కదా, ఇది
ఇది చూడండి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే సెల్ బాగా బలహీనం అయిపోతూ ఉంటుంది. బ్లోటింగ్ పెరిగిపోయి ఒక సెల్ చెడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అవునా కదా? ఆటోమేటిక్గా ఒక సెల్ మన ఇంట్లో చెదలు పడుతుంది కదా. చెదలు ఫస్ట్ ఒక చెడ్డ కణంతోనే మొదలవుతుంది. అది ఇంటిలో పది మనకు కనిపించదు, కానీ క్వాలిటీ చూసేదానికి చాలా అందంగా చక్కగా ఉంటుంది మన ఇల్లు. ఎప్పుడు అది మనం బయటకు వస్తుందో అప్పుడు మొత్తం డొల్ అయిపోతుంది, మొత్తం కంప్లీట్గా అరైజ్ అయిపోతుంది. అసలు డోర్లతో పాటు గోడలతో పాటు కంప్లీట్ ఎంటైర్ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ వే మన బాడీలో కూడా సెల్ అనేది కరెక్ట్గా ఉంటే మన ఒంటికి చెదలు పట్టదనమాట. ఓకేనా? ఆ చెదలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం మంచి ఆహారం తీసుకోవాలి. సెల్యులర్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ సింపుల్, ఏం లేదు. స్మాల్ ఇంటెస్టైన్ మనం తీసుకున్న ఆహారము మన చిన్న ప్రేగులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. టర్కీ టవల్కి ఎలాగా చిన్న చిన్నవి ఎలాగ ఉంటాయో అవి ఏంటంటే టవల్ లైక్ లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ అవి ఏంటంటే దానికి కావాల్సిన ఆహారాన్ని మన బాడీలో ఉన్న ప్రతి కణానికి ఏ ఆహారం కావాలో ఒక సైంటిఫికల్గా ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీతో ఒక సెక్యూరిటీ సిస్టమ్ని అది దానంతట అదే ఆ, తయారు చేసుకుంటుంది. దానికి నచ్చిన విధంగా మన బాడీకి ఏమేమి ఆహారం కావాలి అలాంటి ఆహారం మనం ఇచ్చినప్పుడు మాత్రమే అది తీసుకొని అబ్జార్ప్షన్ చేసి మోర్ న్యూట్రిషన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి ఇచ్చి రీజనరేట్ రీజనరేట్ ప్రాసెస్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ కణం అనేది బాగా హెల్దీగా తయారవుతుంది. క్వాలిటీగా చూడండి, ఎంత బ్రైట్నెస్ ఎంత మంచిగా ఉందో క్వాలిటీగా ఇలాగా తయారవుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా నేను ఒక సీక్రెట్ సెల్యులర్ న్యూట్రిషన్ థెరపీ అనేది ఉందని. ఈ ఈ ఈ దివా అంటారు, దీన్ని దివా సీక్రెట్ అంటారు. ఇది చాలా డాక్టర్ చాలా క్వాలిటీ పర్సన్ ఈయన నిజంగా డాక్టర్ వాండు తిమోతి డేమెట్ అని ఆయన చాలా ఏళ్ల క్రితం లైఫ్ అండ్ హెల్త్ న్యూట్రిషన్ శాస్త్రాన్ని ఆయన ఇంచుమించి 70 ఏళ్ళు చదివాడట. ఆయన జీవితం మొత్తం దీనికే అంకితం చేసేసాడట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నారంటే సెల్యులర్ న్యూట్రిషన్ మన మన కణాలు కణజాలాలు అవయవాల వ్యవస్థ ఇవన్నీ ప్రాథమికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచిగా సెల్యులర్ పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. మన కణానికి అవసరమైన పోషకాలను మనం అందించినప్పుడు అది లాంగ్ రన్లో మన జీవితం చాలా అత్యున్నతంగా తయారవుతుంది. దాంతోపాటు మనకు ఓర్పు పెంచుతుంది, శక్తిని పెంచుతుంది, జీవక్రియను పెంచుతుంది, దాంతోపాటు జీర్ణక్రియను కూడా పెంచుతుంది అంటున్నారు. దాంతోపాటు ఏంటంటే లాంగ్ రన్లో ఎక్కువ కాలం జీవించినంత కాలం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, అనారోగ్యాల నుంచి మెరుగైన రక్షణ కల్పించడం మనకి దీర్ఘకాలిక అంటే అంటే నాకు వచ్చిన పదాలు పలుకుతున్నాను. అంటే నేను దీని మీద కాస్త కోస్త స్టడీ చేశాను కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేటట్టు ప్రమాదాన్ని తగ్గించడం, గుండె జబ్బులు, బీపీలు, షుగర్ల నుంచి కొన్ని రకాల క్యాన్సర్ నుంచి కూడా బయటపడేందుకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కూడా మన డిఎన్ఏని ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతోపాటు ఏంటంటే మన మన మైటోకాండ్రియల్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంచుతుంది. పవర్ హౌస్ మైటోకాండ్రియల్ ఫంక్షన్ అంటే ఏంటంటే సెల్యులర్ పవర్ హౌస్ అంటారు. మనకి పవర్ హౌస్ ఎలాగా మన మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మన బాడీలో కూడా ఒక పవర్ హౌస్ ఉంటుంది. క్లీనప్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సెల్యులర్ క్లీనింగ్ కూడా కరెక్ట్గా చేస్తుంది సెల్యులర్ న్యూట్రిషన్ అనేది. దాంతోపాటు ఎప్పుడు ప్రతిరోజు మన బాడీ రిపేర్ కరెక్ట్గా జరగాలి. మ్యాక్సిమం షేక్ అయినా కూడా మీరు ఏదైనా టిఫిన్ తిన్నా కూడా బిలో బిలో 6-7కే క్లోజ్ చేసేసుకుంటే మన లైఫ్ టైం ఒబెసిటీలో రాకుండా కరెక్ట్గా ఉండొచ్చు అంట. దాంతోపాటు మన నిద్రను కరెక్ట్గా ఉపక్రమించుకోవాలి, కరెక్ట్గా ప్రతికూలంగా స్పందించేటట్టు చేసుకోవాలి. ఇక్కడ సెల్యులార్ న్యూట్రిషన్ అంటే ఇక్కడ చూశారు కదా, సైన్స్ మన కంపెనీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎంత డెవలప్ అయిందంటే ఇంగ్రీడియంట్స్ని ముందు తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత దాన్ని కేర్ తీసుకుంటుంది. దాంట్లో ఉన్న క్వాలిటీదా ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత అది క్వాలిటీదా అన్క్వాలిటీదా చూస్తుంది. ఆ తర్వాత దాంట్లో న్యూట్రిషన్ డెలివరీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ అనమాట. ఇదంతా సైంటిఫికల్ ప్రాసెస్. దాంతోపాటు ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. గొప్ప పదార్థాల ద్వారా గ్రేట్ ఇంగ్రీడియంట్స్ ద్వారా ఇంట్లోనే అంటే ఒక మంచి క్వాలిటీ ప్రాసెస్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి అంటే సరఫరా దారుల ద్వారా మంచి ఫుడ్ని మనం తీసుకొని అంటే రా మెటీరియల్ తీసుకొని దాన్ని సేకరించిన తర్వాత న్యూట్రిషన్ బేస్డ్ సైన్స్కి అంటే మనకి పోషకాహార ఆధారిత శాస్త్రం ఒకటి ఉంటుంది. ఆ శాస్త్రం సంవత్సరాల తరబడి స్థిరపడిన పోషక శాస్త్రం ఒకటి ఉందని చెప్పాను కదా. ఆ శాస్త్రానికి ఆధారంగా ఉత్పత్తిని తయారు చేయడం, తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతని బాగా
చాలా రకాల వేరియస్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా టెస్టింగ్స్ ద్వారా దాన్ని టెస్టింగ్ చేయడం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలా శ్రద్ధ వహించడం. అత్యాధునికంగా బాగా బ్లెండ్ చేయడం, బాగా స్టేజ్ బై స్టేజ్ ఆర్ట్ బ్లెండింగ్ అంటారు దాన్ని. తర్వాత కంప్రెషన్ చేయడం, తర్వాత ప్యాకింగ్ కరెక్ట్గా చేయడం క్వాలిటీగా. ఆ తర్వాత పోషకాహారంలో ఎక్కువ క్యాలరీస్ లేకుండా మన బాడీకి కరెక్ట్గా మంచి క్వాలిటీ క్యాలరీస్ని కంట్రోల్లో ఉంచడం. ఆ క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని మన బాడీకి, మన డిఎన్ఏకి, మన ఆర్ఎన్ఏకి ఏ డ్యామేజ్ కాకుండా జీవితాంతం నాణ్యత నిర్ధారించేదానికి అధునాతనమైన కొత్త సాంకేతికత మన దగ్గర ఉంది. దాని ద్వారా కరెక్ట్ చేయడం. దాంతోపాటు ఇక్కడ చూశారు కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. సెల్యులార్ సైన్స్ అనేది ఎప్పుడు కూడా 12 రకాల సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ డెడికేటెడ్ తోటే బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రతి దానికి జరగద్ది. ఒక మొక్క తీసుకున్న తర్వాత ఆ మొక్కలో మంచి పోషకాలు ఉన్నాయా లేదా, ఆ తర్వాత మన మానవ శరీరానికి మంచి జరుగుద్దా లేదా, తర్వాత టెస్టింగ్లు అయిన తర్వాత అది మన బాడీకి కరెక్ట్గా మన డిఎన్ఏని, మన ఆర్ఎన్ఏని కాపాడుతుందా లేదా, ఇన్ని రకాల టెస్ట్లు అవుతాయి అన్నమాట. తర్వాత వృక్షశాస్త్రం చాలా మందికి తెలుసుంటుంది. అప్రూవ్డ్ బొటానికల్ ఇన్ఫ్యూజ్డ్ ఇంటూ అవర్ ప్రొడక్ట్స్ అంటే బొటానికల్ వృక్ష శాస్త్రాల ద్వారా క్వాలిటీగా రేర్ ప్లాంట్స్, మన బాడీకి మంచి చేసే ప్లాంట్సే దీంట్లో తీసుకుంటుంది అనమాట. అర్థమైందే. దాంతోపాటు ఏంటంటే ప్రతి పదార్థాన్ని కీన్ అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట. అలాగా చాలా వరకు ఈ సెల్యులార్ న్యూట్రిషన్లో సోయాలో 9 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయని గుర్తించిన తర్వాత సోయా ఐసోలేటెడ్ ప్రోటీన్ని గుర్తించారు. ఇదేం చేస్తుందంటే మన బాడీకి అంటే పి- అంటే మనం ఇక్కడ బాగా గమనించండి, పీడీసీఏఎస్ అంటారు. అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ అంటారు. ఇది మన బాడీకి ఉండాలి. బయట చాలా ప్రోటీన్లు దొరుకుతాయి, నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, క్రోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, కానీ ఇది పీడీసీఏఎస్ అంటారు. అంటే ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అమినో యాసిడ్స్, క్వాలిటీ అమినో యాసిడ్స్తో కూడుకున్న ప్రోటీన్స్. ఇది మన బాడీని ఎప్పుడు సస్టైనబిలిటీ చేస్తుంది, హంగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతోపాటు మన కెఫిన్, మన అఫ్రెష్ తాగుతాం కదా, అందులో న్యాచురల్ కెఫిన్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. దాంతోపాటు చాలా రకాల బొటానికల్ బ్లెండ్స్ నుంచి శుభ్రపరిచిన ఒక 6 kg రా మెటీరియల్ వేస్ట్ అయితే 50 గ్రాముల అఫ్రెష్ మనకు వస్తుంది. అది కూడా 120 టైమ్స్ టెస్ట్ అయితే కానీ మన బాడీలోకి ఇది రాదు. ఫస్ట్ C2 ఫీ టెక్నాలజీ, మొట్టమొదట మ్యాన్ పవర్ ఎవ్వరు కూడా టచ్ చేయకుండా మొట్టమొదట టేస్ట్ చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే మనమే. అంత క్వాలిటీ ఫుడ్ ఇందులో ఉంటుంది. అలోవెరా, ఇది తెలుసు కదా, అలోవెరాని ఫిల్టర్ చేస్తారు. ఇది కూడా మన మన ఇండియాలో దొరికేది అలో కాన్సన్ట్రేట్ కాదు, మన ఇండియాలో తయారు చేసేది అలో ప్లస్ క్యాప్సిల్స్ మాత్రమే. ఇది కంప్లీట్గా మెక్సికన్, బ్రెజిల్లో తయారవుతుంది అనమాట అలో కాన్సన్ట్రేటు. అది కూడా ఇతర కంపెనీలు ఏం చేస్తాయంటే అలోయిన్ తొలగించడానికి అదనంగా అంటే ఎక్సెస్ ఏం చేయవు, ఎక్సెస్ స్టెప్స్ రిమూవ్. దాంట్లో ఉండే అలోయిన్ అంటే అలోవెరాలో అలోయిన్ అనే దాన్ని దాన్ని తొలగించాలి. అది పాయిజనేట్ అనమాట. అది తొలగిస్తే దాంట్లో ఉన్న చాలా గొప్ప గుణాలు మన శరీరానికి అందుతాయి. అర్థమైందే. అందుకే చాలా మంది మేము అలోవెరా తినేస్తున్నాను, దాన్ని ముక్కలు చేసుకుంటున్నాను, ఆ పీసులు తీసి నోట్లో వేసేసుకున్నాను, నాకు చాలా బాగుంది అంటారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అంట అది. నిజంగా కూడా దయచేసి ఎవరు ఇప్పటివరకు చేసుంటే ఓకే, ఇంకెవరు దయచేసి చేయకండి, నాకు కైండ్లీ రిక్వెస్ట్. ఎందుకంటే దాని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, ఎలా పడితే అలా చేయకూడదు అనమాట మనం ఏది కూడా. దాంతోపాటు ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ స్లైడ్ కూడా. సెల్యులార్ సైన్స్ అనేది ఎలా ఉంటుందంటే సాగు చేసిన దగ్గర నుంచి కోత కోసేంత వరకు, హార్వెస్టింగ్ పరీక్ష చేసేంత వరకు, రా మెటీరియల్ టెస్ట్ అయిన తర్వాత ఆ రా మెటీరియల్ మళ్ళీ బ్లెండ్ అవ్వాలి. ఆ బ్లెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రవాణా కూడా క్వాలిటీగా జరగాలి, ట్రాన్స్పోర్టేషన్ కూడా. దాంతోపాటు ఇక్కడ సెల్యులార్ సైన్స్ అనేది క్వాలిటీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. టెస్టింగ్ తర్వాత మళ్ళీ ప్యాకింగ్ జరుగుతుంది. ఇక్కడ మన ప్యాకింగ్ వాడతాం కదా కన్సిస్టర్లు, భూమిలో పెడితే 6 నెలల్లో భూమిలో కలిసిపోతాయి, కానీ మన భూమికి ఏ నష్టం కలిగించదు, దరిద్రికి మన మన భూదేవికి ఏ నష్టం కలిగించదు. తెలుసా లేదా? మన మన ఇది ఉంది కదా, ఈ గ్లాస్ కూడా కంపోస్టబుల్. ఇది కూడా 0.0004% మాత్రమే దీంట్లో కెమికల్ యాడ్ అవుతుంది. అది కూడా ఎథికల్ కెమికల్. ఆ కెమికల్ వల్ల మన బాడీకి ఎలాంటి నష్టం, ఆల్రెడీ మన బాడీ కెమికల్ ఎలిమెంట్, అలా అని చెప్పి మన కెమికల్స్ ఇవ్వకూడదు. క్వాలిటీ కెమికల్ అనమాట. మెల్ట్ కోసం జస్ట్ అరటి బొత్తను కూడా దీంట్లో కలుపుతారట, అంతగా క్వాలిటీగా ఇది తయారవుతుంది. దాంతోపాటు ఇక్కడ చూశారు కదా, ఎవ్రీ టైం పొటెన్షియాలిటీ వెరీ ఇంపార్టెంట్. మన పొటెన్సీ కావాలన్నమాట, అంటే శక్తిని కరెక్ట్గా మన బాడీకి ఏమేం కావాలో ఆ శక్తిని దీంట్లో ఉంచుతూ ఎటువంటి కాలుష్యం జరగకుండా చూసుకోవడానికి ఎక్కడ కూడా ఆ ప్రయోగాల్లో నష్టం మన బాడీకి కానీ ఆ ఇంగ్రీడియంట్ కానీ ఏ నష్టం కలిగించకుండా. అదేవిధంగా ప్రతి పదార్థంలో చాలా రకాల లోహాలు వస్తాయి. అంటే చాలా రకాల లోహాలతో పాటు స్పెక్ట్రమ్ ద్వారా టెస్టింగ్ జరుగుతుంది అనమాట. ఆ స్పెక్ట్రమ్ తయారయ్యేటప్పుడు కూడా క్వాలిటీగా మన బాడీకి ఏ నష్టం కలిగించకుండా కూడా కరెక్ట్ మెథడ్లో తయారు చేయడం. అర్థమైందా?
కొంచెం ఎవ్రీ ఇంగ్రీడియంట్ టెస్టింగ్లో టాక్సిన్స్, హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్ అండ్ అదర్ కెమికల్స్ కూడా ఆ ఆ ప్రోడక్ట్లోకి ఇన్బిల్ట్ కాకుండా తయారు చేస్తుంది. ఎంత ఆలోచించింది, ఎంత క్వాలిటీగా చేస్తుంది మన కంపెనీ. ఇంకెక్కడైనా ఉందా ఇది? మనకు తెలిసి చాలా రకాల కంపెనీలు బయట వచ్చున్నాయి, కానీ ఎక్కడా లేని సెల్యులర్ న్యూట్రిషన్ మోడ్లో ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం స్టాండర్డ్తో, ప్రీమియం క్వాలిటీతో తయారైన ఏకైక ప్రోడక్ట్ మందే. మనం రా మెటీరియల్ తీసిన తర్వాత దాన్ని పౌడర్ ఫామ్లోకి తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ తీసి పౌడర్ ఫామ్లోకి తీసి ఆ తర్వాత ప్రోడక్ట్గా తయారవడానికి చాలా ప్రాసెస్ జరిగిద్ది. మన మల్టీవిటమిన్ అయితే చాలా టైమ్స్ టెస్ట్ అయి బయటకు వస్తుంది. మన ఫార్ములా 1 అయితే చాలా టైమ్స్ టెస్ట్ అయి బయటకు వస్తుంది. ఫార్ములా 1 అయితే ఇంచుమించు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ని స్టేజ్ బై ఇంచుమించు 300+ టైమ్స్ అది టెస్ట్ అయితే కానీ 500 గ్రామ్స్ అందులోకి వెళ్ళదన్నమాట. నిజంగా అంత వండర్ఫుల్గా ప్రోడక్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అలాంటి ప్రోడక్ట్ మనం తింటున్నాం. గ్రేట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కేరింగ్ ఉంది. ఇక్కడ మన 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 మనిషి మానవ శరీరం అనారోగ్యాలకు ఎందుకు వస్తున్నాడంటే ఎక్సెస్ షుగర్ తినడం, ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ ఆల్కహాల్, ఎక్సెస్ టొబాకో, తర్వాత బయట అంతా బిస్కెట్స్ అని అవి అని ఇవి మైదాతో కూడుకున్న ఫుడ్స్ ఎక్కువ తినడం, చపాతీలు, రోటీలు విపరీతంగా డైలీ తినేసేయడం, కెమికల్ ఎక్కువగా బాడీలోకి వెళ్ళిపోవడం, మనకి బాడీలోకి ఎక్కువగా కెమికల్ అనేది వెళ్ళిపోవడం, అదేవిధంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలోకి వెళ్ళడం అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంటే ఈజీగా ఆకలి వేసేస్తుంటుంది. అర్థమైందా? దాంతోపాటు మానవ శరీరానికి ఇప్పటివరకు ఇన్నేళ్లలో ఆ, చాలా రకాల కొన్ని కోట్ల మంది పీపుల్ని మార్చిన ఏకైక కంపెనీ మందే. వాళ్ళ జీవన విధానాలు మార్చింది, వాళ్ళ ఆయుష్ని పెంచింది, వాళ్ళతో ఉన్న వాళ్ళ బంధువులకి వాళ్ళందరినీ వాళ్ళ ప్రాణాలను దక్కించింది, వాళ్ళతో పాటు ఇంకొంతమంది ప్రాణాలని దక్కించింది. ఎందుకంటే చాలా మంది కమ్యూనిటీకి వచ్చిన తర్వాత, నేను నిజంగా ఈ సెల్యులార్ న్యూట్రిషన్తో కూడుకున్న హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న తర్వాత, నేను నా అలవాట్లు మార్చుకున్న తర్వాత, ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయిన తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను చాలా వెల్ అండ్ గుడ్గా ఉన్నాను అని రిటర్న్గా రాసిన కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్ 97 కంట్రీస్లో. బేసిక్ ఇప్పుడు నేనైతే రాసి ఇవ్వలేదు, నేను చాలా చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉన్నాను, నిజంగా వండర్ఫుల్గా ఉన్నాను. చాలా మెడికేషన్ నుంచి బయటపడ్డాను, చాలా రకాల కాంప్లికేషన్స్ బయటపడ్డాను. అలాగే రాసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రాసిచ్చారంటే వాళ్ళకున్న డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకున్నారని అర్థం. ప్రోటీన్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నారు, వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నారు, వాటర్ సరిగా తీసుకోరు, క్వాలిటీ ఫైబర్ పీచు పదార్థాలు సరిగా తీసుకోరు, మంచి ఫ్యాట్స్ తీసుకోరు, విటమిన్స్ మినరల్స్ తీసుకోరు. గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? సరైన పోషకాహారాన్ని అందించేది ఏంటి అంటే గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ. మన బాడీకి ఏం కావాలి అవి ఇవ్వాలి. ప్రతిరోజు మన 30-40-30 రూల్. దాంతోపాటు అవి ఇచ్చేసాం కదా అనేసి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా యూజ్లెస్, దాంతోపాటు మంచి వాటర్ తీసుకోకపోయినా యూజ్లెస్, దాంతోపాటు మంచి స్లీప్ లేకున్నా యూజ్లెస్, దాంతోపాటు ఓవర్ స్ట్రెస్ తీసుకున్న డేంజర్ అనమాట. వీటన్నిటినీ కరెక్ట్గా మనం ఇవ్వాల్సిన మన బాడీకి అన్ని 30-40-30 రేషియోలో ఇచ్చేస్తే అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందా? ఫిజికల్ యాక్టివిటీ, వాటర్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కోపం కంట్రోల్లోకి వస్తుందా? ఎంతమందికి కోపం కంట్రోల్ ఏంటది కమ్యూనిటీకి వచ్చి? నాకైతే చాలా అంటే చాలా. ఏదన్నా వ్యక్తి నేను ఇరిటేషన్లో విసుగ్గా ఉన్నప్పుడు కోపం వస్తే అసలు అంత ఫైర్ అయిపోయేది. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకుని నా మనసుకు నేను చెప్పుకునేంత స్టెబిలిటీ నాకు వచ్చింది. దీనంతటి కారణం ఏంటి? ఈ న్యూట్రిషన్ నా బాడీలోకి వెళ్ళిన తర్వాత ద బెస్ట్ అండ్ బెటర్గా నన్ను నేను మార్చుకోగలిగాను. నేను మారిన తర్వాత ఎక్కువ మంది పీపుల్ని కూడా మార్చే శక్తి నాకు, ఆయుష్ భగవంతుడు నాకు ప్రసాదించాడు. బికాస్ ఆఫ్ ఈ బెస్ట్ న్యూట్రిషన్, ఇలాంటి బెస్ట్ కమ్యూనిటీలు నేనున్నాను కాబట్టి ఇదంతా సాధ్యమైంది అనమాట. ఓకేనా? దీంతో పాటు మనకి ఏమేం కావాలో అన్నీ మనకు తెలుసు. షేక్ అనేది ప్రతిరోజు ఈజీ మీల్, చాలా సింపుల్గా మన శరీరానికి నిద్ర లేచిన వెంటనే 2 అవర్స్లో 23 రకాల పోషకాలతో కూడుకున్న బెస్ట్ ఫుడ్ మనకు కావాలి. అది ఇక్కడ డిజైన్ చేయబడింది. ఇది పాత స్లైడ్, ఇది 18 ఉందన్నమాట. వైటమిన్స్, మినరల్స్. ఇది ఏంటంటే లో క్యాలరీ ఫుడ్, వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది, దట్టు వేస్ట్ వాటర్ మన బాడీలో ఫామ్ చేయదు. దాంతోపాటు క్వాలిటీ ప్రోటీన్ ఇందులో ఉంది. ఈ ప్రోటీన్ మన బాడీని ఎనర్జీ పెంచుతుంది, హంగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మంచిగా కంట్రోల్లో ఉంచేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు షేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకేంటంటే ఈ షేక్లోనే 350 ml షేక్ మన బాడీని షేక్ చేసేస్తుంది. ప్రపంచాన్ని 45 సంవత్సరాలు షేక్ చేసేసి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు మార్చింది ఏంటంటే ఈ షేకే. అలవాట్లు మారుతాయి, ఆలోచన మారుతుంది, ఆచరణలో మార్పులు వస్తాయి, ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటాం. దాంతోపాటు మన మన ఆయుష్ని పెంచుకుంటూ ఉండొచ్చు. అవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇక్కడే జరుగుతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం
మన ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యంగానే కాపాడుకోవాలి. ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అంతా ఇన్బిల్ట్ ఈ షేక్ అండ్ అఫ్రెష్లో ఉంది కాబట్టే మనం ఇది తీసుకోవాలి. ఎందుకంటే బయట అన్ని రకాలు అంటే భుక్తాన భోజనం, మనం తినే చికెన్లు మటన్లు వాటెవర్ అవన్నీ తిన్నా కూడా, మనం అన్ని క్వాలిటీగా తిన్నా కూడా మన శరీరానికి అందాల్సిన 100% న్యూట్రిషన్ వాల్యూస్లో 0.11% మాత్రమే పోషకాలు అందుతున్నాయంట. అంటే దాన్ని బట్టి బయట మనం ఎంటీ ఫుడ్ తింటున్నాం, పొట్ట నిండేదానికి మాత్రమే ఆహారం తింటున్నాం. క్వాలిటీ ఫుడ్ వేరే, క్వాంటిటీ ఫుడ్ వేరే. మనం క్వాంటిటీ ఫుడ్ తింటున్నాం, క్వాలిటీ ఫుడ్ లేక రావాలి. 5G వచ్చింది, 5G మొబైల్స్ వచ్చాయి, కానీ మనం అప్డేట్ కావట్లా, హెల్త్ విషయంలో అవుట్డేట్ అయ్యాం. అదే పాత రైసు, అదే పాత ఆ, కూరలు, అదే పాత అలవాట్లు ఉంటున్నాయి. అంటే అవి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వచ్చాయి, కానీ అందులో కూడా మనం మన బాడీకి ఏం కావాలో నీడ్స్ని మనం అందులో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అంటున్నాను నేను. అంతేకాని దాన్ని ఇప్పుడు ఈ 2025కి రిలేటెడ్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు టెక్నాలజీ వేరే, ఇప్పుడు టెక్నాలజీ వేరే. 24 గంటలు సోషల్ మీడియా, రోజుకి ఒక్కొక్కరు 7 గంటలు 6 గంటలు మొబైల్తో సోషల్ మీడియాలో ఉంటున్నారట. కొందరైతే 18 అవర్స్ ఉంటున్నారంట. కొందరైతే రాత్రి కూడా నిద్ర లేకుండా అసలు ఒకలాంటి సివియర్ డిసీజెస్ వచ్చేసి చనిపోతున్నారంట, మొబైల్ అడిక్షన్కి వచ్చేసి. ఎందుకు? కారణం ఏంటి? మనం ఎక్కడ ఎడ్యుకేషన్ అయ్యాము? మొబైల్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఒకప్పుడు ఏంది, ఎర్ర బటన్ పచ్చ బటన్ సింపుల్గా ఉండేది. ఇప్పుడు చాలా రకాల ఫీచర్స్ వచ్చేసాయి. నెట్ ఈజీ, 2 GB 3 GB రోజుకి ఎలా వస్తుంది మన ఇష్టం. అంటే అవన్నీ ఇస్తూ ఉంటారు. మనం మన చాలా షాపులు ఉంటూ ఉంటాయి మన సిటీలో. అలా అని చెప్పి మనం ప్రతి షాప్కి వెళ్ళి తినాలని రూల్ లేదు కదా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకో, పెట్టడం వాళ్ళ ధర్మం, తినకుండా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మన ధర్మం. అందుకని ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ, ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, బ్యాక్ టు ఎంసి సీతా మేడం. స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి లీడర్షిప్, బ్యాక్ అండ్ లీడర్షిప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పిన్ టు పిన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అసలు ఎలా తీసుకోవాలి న్యూట్రిషన్ ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. క్లియర్ గా అర్థమైంది మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ఈ రోజు లైవ్ వెల్నెస్ క్లబ్ కి థ్యాంక్ యూ, కోదండ సార్ కి థ్యాంక్ యూ, హోస్ట్ ఇచ్చినందుకు నాకు, మా కోచ్ కి థ్యాంక్ యూ. ఎస్, ఒకసారి అందరూ సార్ కి హార్ట్ సింబల్ ఇద్దామా సార్? నాకు హోస్ట్ పోయింది సార్, పాసిబుల్ అయితే ఒకసారి పోస్ట్ ఇస్తే నేను అందరికీ అన్మ్యూట్ ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైన వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేయండి, ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అందరికి. హెల్త్ మనం లైఫ్ లో చాలా చేయాలనుకుంటాం, హెల్త్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ అందరూ ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్దామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank Thank you, you sir. very Thank much, you, sir. sir. Thank you Excellent so much, sir. information, sir. Super, sir. Thank you, sir. Thank you, Thank you, bro. sir. Thank you so much, sir. Thank Thank you. you so Thank you, much. sir. Very much. Thank you so much, sir. Thank you, sir. Thank you so much, Sir, sir. thank you so much, sir. థ్యాంక్ Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అందరం మనం రేపు ఏ టైంలో కలుద్దాం. ఈసారి ఎర్లీగా కనెక్ట్ అవుతాం. ఓకే, చాలా మందికి హెల్ప్ చేద్దాం, అందరినీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Oh.